అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించనుందండి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, అలాగే అన్నదాత సుఖీభవ మూడవ విడతకు సంబంధించిన డబ్బుల్ని రిలీజ్ చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. అయితే ఈ మూడవ విడత అందుకోవడానికి ఏ రైతులు అర్హులు, ఏ రైతులు అనర్హులు, ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఇలాంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎరువుల కోసము అలాగే పెట్టుబడి సాయంగా అందిస్తున్న పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రంతో కలిపి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి రైతులకైతే పెట్టుబడి సాయం కింద అందిస్తుండడం జరుగుతోంది. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పెంచాలని ఎన్నో రోజులుగా రైతులు ప్రభుత్వాన్ని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పెట్టుబడి సాయాన్ని 6,000 రూపాయలు ఉన్న సాయాన్ని 10,000 రూపాయలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోనుందండి. ఇది ఇప్పటి నుంచి కాదండి, చాలా రోజుల నుంచి ఈ డేట్స్ అయితే మారుతూ వస్తున్నాయి. 10,000 రూపాయలకు పెంచుతాము, 10,000 రూపాయలు పెంచుతామని చెప్తూ వస్తున్నారు. అయితే ఈ 22వ విడతకు సంబంధించి రిపబ్లిక్ డే సందర్భంగా దీన్ని 6,000 రూపాయలు ఉన్న సహాయాన్ని 10,000 రూపాయలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోనున్నట్టు సమాచారం అండి. ఈ 10,000 రూపాయలు వచ్చినట్టయితే రైతులకు ఒకేసారిగా 6,000 రూపాయలు డబ్బులు అయితే పడతాయి కేంద్రం నుంచి. ఇక రాష్ట్రం నుంచి 4,000 రూపాయలు అయితే పడతాయి. మొత్తం 10,000 రూపాయలు ఈ విడతలో రావడం జరుగుతుంది రైతులకు. ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అయితే చూద్దామండి. మూడో విడతకు సంబంధించి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే రైతుకి సొంత భూమి కలిగి ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 5 ఎకరాల లోపు ఉండాలి. ఇక కౌలు రైతులకైతే CCRC కార్డ్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇవన్నీ అర్హతలండి. ఇక అనర్హతలు వచ్చేసి 5 ఎకరాల భూమి కన్నా పైన ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట. పీఎం కిసాన్కి సంబంధించి కూడా సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, కౌలు రైతులకైతే ఇవ్వడం జరగదు. డాక్యుమెంట్స్ ఏం కావాలి అప్లై చేసుకోవడానికంటే భూమి పత్రాలు ఉండాలండి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్ పుస్తకం ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్తో మీరు అన్నదాత సుఖీభవకి అప్లై చేసుకోవాలనుకుంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను కలిసి మీరు పత్రాలు అందించినట్టయితే వాళ్ళు అప్డేట్ చేసి దానికి సంబంధించిన పూర్తి వెరిఫికేషన్ చేసి మీకు విడుదల చేయడం జరుగుతుందండి. మీరు పూర్తిగా అర్హత కలిగి ఉన్నట్టయితే మీకు డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చండి. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళి అక్కడ మీ డీటెయిల్స్ అన్నింటినీ ఎంటర్ చేసినట్టయితే మీకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. లేదా మీరు మీ దగ్గరలో ఉన్న CSC సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక రైతన్నలందరూ ఈకేవైసీ NPCI లింకింగ్ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. NPCI లింకింగ్ లేదా ఈకేవైసీ చేసుకొని రైతులకు డబ్బులు అయితే పడనమాట. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం సుస్పష్టం చేసింది, ఈకేవైసీ లేని రైతులకు డబ్బులు అయితే వేయడం జరగదనమాట. NPCI లింక్ కూడా యాక్టివ్లో ఉన్నట్టయితే మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. 1వ విడత, 2వ విడత డబ్బులు పొందిన రైతులు 3వ విడత కూడా ఖచ్చితంగా పొందుతారు. ఇక రైతులు ఎవరెవరి పేర్లు ఉన్నాయి లిస్టులో అని తెలుసుకోవడం కోసం అర్హతల లిస్టును అయితే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చండి. అన్నదాత సుఖీభవకు సంబంధించిన అర్హుల లిస్టును వచ్చేసి అన్నదాత సుఖీభవ.gov.inలో వెళ్ళి నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ, మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేసినట్టయితే మీకు ఆ క్యాప్చా ఎంటర్ చేసి పూర్తిగా వివరాలన్నీ ఎంటర్ చేసినట్టయితే మీ స్టేటస్ అయితే తెలుస్తుందన్నమాట. మీకు పెండింగ్లో ఉందా లేదా రావడం జరుగుతుందా, ఇలాంటి పూర్తి విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి pmkisan.gov.inకి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేసి మీ స్టేటు, మీ జిల్లా, మీ ఊరు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీ లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్టయితే మీకు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రెండు డబ్బులు ఒకేసారి అయితే రావడం జరుగుతుంది. అంటే మొదట పీఎం కిసాన్ డబ్బులు రావడం జరుగుతుందండి, తర్వాత అన్నదాత సుఖీభవ వెంటనే విడుదల చేయడం జరుగుతుంది. ఇక రైతన్నలు ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం పొంది ఉంటారో వాళ్ళు వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలండి. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ వెబ్ ల్యాండింగ్తో పాటుగానే ఇవ్వడం జరుగుతుంది. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ నంబర్ను లింక్ చేయడాన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. ఇది ఖచ్చితంగా అవసరం అండి. ఇక రైతులు వచ్చేసి ఈ పంట లేదా ఈ క్రాప్లో ఖచ్చితంగా మీ పేరును నమోదు చేసుకోవాలని అయితే గవర్నమెంట్ చెబుతోందండి. ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకు 1వ విడత, 2వ విడత అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదు. ఇక ఇది చివరి విడత, ఈ సంవత్సరానికి సంబంధించి 3వ విడత అనమాట.
ఒకేసారి 3వ విడతలో 20,000 రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి. అయితే కౌలు రైతులు CCRC కార్డ్స్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి. ఈ CCRC కార్డ్స్ కావాలంటే మీరు మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు, పాస్ పుస్తకము, బ్యాంక్ పాస్ పుస్తకము ఇవన్నీ ఇచ్చినట్టయితే, మీరు సాగు చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకము ఇలాంటివన్నీ ఇచ్చినట్టయితే CCRC కార్డ్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుందన్నమాట. రైతు భరోసా కేంద్రాల్లో రీవెరిఫికేషన్ అయితే పూర్తవుతోందండి. రీవెరిఫికేషన్లో 3వ విడతకు సంబంధించిన లిస్ట్ని అయితే సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా మీరు రైతు భరోసా కేంద్రాల్లో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకా ఇది ఆన్లైన్లో మనకు అందుబాటులోకి రానుంది. ఆన్లైన్లో మనకు బెనిఫిషియరీ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీరు అన్నదాత సుఖీభావ్ కానీ PM కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కానీ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఇక ఎప్పుడు ఈ డబ్బులు రిలీజ్ అవుతాయంటే, మొదటగా మనకు PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉందండి. గతంలో 1వ విడత 2వ విడత అన్నదాత సుఖీభావ్ డబ్బులు రిలీజ్ అయినప్పుడు కూడా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రిలీజ్ అయినప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా PM కిసాన్ 22వ విడత ఎప్పుడు విడుదలవుతుందో అప్పుడే విడుదలవుతుంది. PM కిసాన్ వచ్చేసి మనకు అతి త్వరలో రిపబ్లిక్ డే సందర్భంగా ఫిబ్రవరి 1వ వారంలో విడుదలవుతుందండి. ఇది లేట్ అవడానికి కారణం కూడా ఈ డబ్బుల్ని పెంచుతూ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి దీనిపైన చర్చ అయితే జరుగుతోందన్నమాట. పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని సాయాన్ని పెంచుతూ 6,000 రూపాయలు ఉన్న సాయాన్ని 10,000 రూపాయలకు చేస్తూ ప్రతిపాదన అయితే తీసుకురావడానికి ప్రభుత్వం అయితే అన్ని రకాల సంసిద్ధంగా ఉందన్నమాట. అతి త్వరలోనే ఈ శుభవార్త రైతన్నలకు చేరుతుంది. 22వ విడతకు సంబంధించి ఏకంగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసే దిశగా పావులైతే కదుపుతోందన్నమాట. ఈ 6,000 రూపాయలతో పాటుగా అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన 4,000 రూపాయలు వేసినట్టయితే మొత్తం 10,000 రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే చేరుతుంది. ఇక రైతన్నలందరూ అన్నదాత సుఖీభావ్ సాయాన్ని పొందాలి అంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాలండి. సామాన్యంగా ఈ రబీ సీజన్కి సంబంధించి అక్టోబర్ నుంచి మార్చి లేదా ఏప్రిల్ వరకు ఈ రబీ సీజన్ ఉంటుంది. ఈ రబీ సీజన్లో మీరు సాగు చేస్తున్న పంట వివరాలను మీరు ఎంటర్ చేసుకున్నట్టయితే మీకు ఈ సాయాన్ని అందించడానికి సులభంగా ఉంటుంది. ఈసారి అన్నదాత సుఖీభావ్ డబ్బులు రావాలంటే ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సుస్పష్టంగా తెలియజేస్తోందండి. కౌలు రైతులకు 20,000 రూపాయలు అయితే అందించనున్నారు. అయితే CCRC కార్డ్స్ మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి రైతులు. కేవలం కౌలు రైతు గుర్తింపు కార్డులు ఉన్న రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి కౌలు రైతు కార్డులు మీరు ఖచ్చితంగా చేసుకోండి. అన్ని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే 20,000 రూపాయలు మీ ఖాతాలోకి అయితే వేయడం జరుగుతుంది ఈ విడతలో. ఇదండి మనకు అన్నదాత సుఖీభావ్కి సంబంధించిన తాజా సమాచారం. PM కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ ఫిబ్రవరి నెల 1వ వారంలో అయితే విడుదలవుతాయి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ పాయింట్స్ ఖచ్చితంగా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.